హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది నేను బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళానని. ఇది బెంగళూరులో కర్ణాటకలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ ఏరియాకి బనశంకరి అని నేమ్ వచ్చింది ఈ టెంపుల్ వల్లే అంట. ఈ టెంపుల్లో బనశంకరి అమ్మవారు ఉంటారు, అంటే పార్వతీదేవి వైఫ్ ఆఫ్ శివుడు. ఈ టెంపుల్ 1915లో కట్టించారు సోమన శెట్టి గారు. అక్కడ ఐడల్ ఉంటుంది కదా, అది దాన్ని బడమి అంటే నార్త్ కర్ణాటక నుంచి తెచ్చారంట. 2010లో మరి కర్ణాటక గవర్నమెంట్ హెల్ప్ చేసింది టెంపుల్ రెనోవేషన్కి. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తున్నారు ఎవ్రీ వీక్ ఈ టెంపుల్కి. అండ్ ఇక్కడ స్పెషల్ థింగ్ ఏమంటే రాహుకాలంలో కూడా పూజలు చేస్తారంట. యాక్చువల్లీ రాహుకాలం అంటే అన్లక్కీ అని చాలామంది ఫీల్ అవుతారు కదా, బట్ ఇక్కడ రాహుకాలంలో కూడా పూజలు చేస్తారంట. అదే స్పెషల్ అంట ఈ టెంపుల్ని. అండ్ ఈ టెంపుల్ లోపల వినాయకుడు, శివుడు, నవగ్రహాలు, హనుమాన్ టెంపుల్ అందరూ ఉంటారు. ఎక్కువ మంది ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే వస్తారు. చాలా క్రౌడ్ ఉంటుంది ఈ 3 డేస్లో. అండ్ ఇక్కడ నవరాత్రి, దసరా ఇవన్నీ చాలా బాగా చేస్తారు ఈ టైంలో. అంటే నవరాత్రులు, దసరా టైంలో అమ్మవారిని చాలా అంటే చాలా అందంగా రెడీ చేస్తారంట. టెంపుల్ టైమింగ్స్ వచ్చి 6 AM to 1:30 PM, మరి ఈవినింగ్ 4 to 9 PM ఓపెన్ చేస్తారంట. అండ్ ఇక్కడ మీకు ఒక పిక్ చూపిస్తాం. ఈ పిక్ చూసి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మీరు అమ్మవారి లయన్ మీద కూర్చొని 8 డిఫరెంట్ వెపన్స్ పట్టుకొని ఉంటారు. అంటే దాని మీనింగ్ వచ్చి పీపుల్ అందరినీ ప్రొటెక్ట్ చేస్తుందంట నెగిటివ్ ఎనర్జీ నుంచి. ఇక్కడ నేను యూనిక్గా అబ్జర్వ్ చేసిన థింగ్ ఏమంటే లెమన్ పీల్స్ ఉంటాయి కదా, ఆ లెమన్ పీల్స్లో ఆయిల్ ల్యాంప్ వెలిగిస్తారు. ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతుంది అనుకుంటా. ఇదే నేను చెప్పిన ప్లేస్, ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉండే. ఈ టెంపుల్లో వెల్ ఉందంట. నేను వెళ్ళలేదు ఆ ప్లేస్కి, బట్ ఆ వెల్లో ఎప్పుడు వాటర్తోనే ఉంటుందంట, అస్సలు డ్రై అవ్వదంట. టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడితే చాలా పెద్ద టెంపుల్, చాలా విజిట్ చేయాల్సిన ప్లేసే. పీస్ఫుల్ అండ్ పవర్ఫుల్ ప్లేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టా. థ్యాంక్ యూ.